హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ మీ శాలిని. ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్ మైసూర్ బోండాల్ని ఇంట్లో ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. పర్ఫెక్ట్గా చేసుకునే విధానంగా చూపిస్తున్నాను. జనరల్గా అందరికీ మైసూర్ బోండా చేసేటప్పుడు షేప్ అనేది సరిగా రాదు, అట్లాగే మొత్తం పిండి పిండిగా ఉండిపోతుంది. అలా చేస్తే ఇంట్లో వాళ్ళు ఎలా తింటారండి? అలా కాకుండా రౌండ్ షేప్గా ప్లఫీగా పిండిని సమానం కొలతలతోటి నా టిప్స్ని ఫాలో చేస్తూ బయట హోటల్ కంటే కూడా టేస్టీగా ఇంట్లో ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు మైసూర్ బోండా ప్రిపరేషన్లోకి వెళ్దాం పదండి. ఫస్ట్ ఒక మిక్సీ గిన్నెలోకి 1 కప్పు పెరుగును వేసుకోవాలి. క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఒక గిన్నెలోకి 3 కప్పుల మైదా పిండిని వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టిన పెరుగును కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు పిండిని బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటా కలుపుకోవాలి పిండిని. రెండు పచ్చిమిర్చులు సన్నగా తరిగి పెట్టుకుని అవి వేసుకోవాలి. కలమాకు కూడా సన్నగా తరిగి పెట్టుకుని వేసుకోవాలి. కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టుకుని వేసుకోవాలి. ఫస్ట్ ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలి. మిరియాలు దంచి వేయడం వల్ల బోండాలు టేస్టీగా ఉంటాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా దంచుకోవాలి. దంచి పెట్టుకున్న మిరియాలని వేసుకోవాలి. చిన్న సైజు ముక్కలుగా కొబ్బరిని వేసుకోవాలి. చూపిస్తున్న విధంగా పిండిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా ఆయిల్ హీట్ ఉన్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని బోండాలు వేయాలి. అన్నీ వేసుకున్న తర్వాత లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇంకో వైపుకి తిప్పుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. రెసిపీ నచ్చితే కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ నచ్చితే కామెంట్ చేయండి, ఆ రెసిపీని ట్రై చేస్తాం.